హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక స్పెషల్ వీడియో అండి. అందరికీ ఇష్టమైన రోటీ పచ్చడి. మన నానమ్మల కాలంలో చుక్క నూనె లేకుండా వాటర్తోనే మగ్గించి పచ్చడి అయితే చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవాళ ఆ వీడియో అయితే చూసేద్దాం. శుభ్రంగా టమోటా పచ్చిమిర్చిని అయితే వాటర్లో కడిగేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్నాక కొంచెంగా వాటర్ తీసుకొని వీటిల్ని అయితే స్టవ్ మీద పెట్టి మగ్గించుకోవాలి. ఇవి కొంచెంగా మగ్గేసరికి మనము దొండకాయలు అయితే శుభ్రంగా కడిగి ముక్కలను అయితే కట్ చేసుకుందాం. ఇవి కట్ చేసుకున్న వాటిల్ని ఈ టమోటా పచ్చిమిర్చి వాటిల్లో వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే బాగా మగ్గించుకుందాం. ఒక్క చుక్క కూడా నూనె అయితే నేను వేయలేదండి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసి కూడా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందుగా అయితే మనము 1 స్పూన్ వరకు జీలకర్ర అయితే తీసుకోండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇవి అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈ పచ్చడి రోట్లో అయితే నూరుతుండానండి. ఇలా రోట్లో నూరటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా పచ్చిమిర్చి ఉప్పు అయితే తీసుకొని బాగా దంచుకున్న తర్వాత దొండకాయలను అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. ఈ దొండకాయలు కూడా బాగా దంచుకున్న తర్వాత 1 బై 1 వేసుకుంటూ పచ్చడి అయితే బాగా దంచుకోవాలి. తర్వాత టమోటా, కొత్తిమీర, జీలకర్ర 3 ఒకేసారి వేసుకొని బాగా పచ్చడి అయితే దంచుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా దంచుకున్న తర్వాత తెల్లగడ్డ ముక్కలు వేసి ఒకసారి బాగా దంచుకోవాలి. ఇవి కూడా బాగా దంచుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసి ఒకసారి బాగా మెత్తగా దంచుకోవాలి. ఇలా అన్నీ బాగా నీట్గా దంచుకున్న తర్వాత ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవటమే. అంతే అండి, దొండకాయ రోటీ పచ్చడి రెడీ. చుక్క నూనె లేకుండా వాటర్తోనే మగ్గించుకున్న ఈ దొండకాయ రోటీ పచ్చడి మన నానమ్మల కాలంలో ఎక్కువగా చేసేవాళ్ళు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మంది చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే లైక్ ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో అయితే ఇదండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతలోపు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే మరి, బాయ్ బాయ్.